సుధా కిచెన్కి స్వాగతం. ఈరోజు బాస్మతి బియ్యంతో బగారా రైసు మీకు వండి చూపించేస్తాను. ఇదిగోండి, నేను నానబెట్టుకున్నాను. ఒక గంట అయింది. బాస్మతి బియ్యము నానబెట్టుకున్నానండి. ఒక గ్లాసున్నరండి. ఇవి ఎక్కువ కాదండి. ఇదిగోండి, ఈ గ్లాస్తోని ఒక గ్లాసున్నర అయిందండి బియ్యము. బాస్మతి బియ్యము తీసుకున్నాను. ఇప్పుడు బగారా రైసు అలాగే చికెను ఫ్రై చూపిస్తానండి. బగారా రైస్తో చికెన్ ఫ్రై చాలా ఎమ్మీగా చాలా బాగుంటుంది తినడానికి. ఇవాళ సండే స్పెషల్ కదండి. కావలసిన పదార్థాలు ఇదిగోండి, పుదీనా తీసుకున్నాను, అలాగే కొత్తిమీర, అలాగే ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి, ఇదిగోండి మసాలా ఆకులు అంటారు, తేజ్పత్తా అంటారు. ఇదిగోండి దినుసులు, చెక్క, మరాఠీ మొగ్గలు అన్నీ ఉన్నాయండి. పెద్ద యాలకులు, సాజీరా, లవంగీలు, దాల్చిన చెక్క అన్నీ ఉన్నాయండి ఇందులో. హోల్ మసాలా అండి. ఇదిగోండి, ఇక స్టార్ పువ్వు, అలాగే చికెన్ మసాలా. బగారా రైసు చికెన్ ఫ్రై మీకు చూపించేస్తానండి ఇవాళ వండి. పదండి కిచెన్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగిద్దాం. స్టవ్ వెలిగించేద్దాం. బిర్యానీ చేసుకుందాం. బగారా రైసు ఇదిగోండి. ఆయిల్ కాగిందండి. పెద్ద ఇలాచి, మరాఠీ మొగ్గ, సాజీరా, దాల్చిన చెక్క చాలా బాగుంటుందండి బగారా రైసు. ఇదిగోండి, అలాగే వేగింది. ఉల్లిపాయలు వేసుకుందాం. ఇదిగోండి, చాలా బాగుంటుంది ఎమ్మీగా. అలాగే పచ్చిమిర్చి వేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అలాగే పుదీనా వేసుకుందాం. ఇదిగోండి, ఇలాగ వేగిపోయేవి. ఇప్పుడు బియ్యం వేసుకుందాం. బాస్మతి బియ్యం అండి ఇవి. చాలా బాగుంటుంది. మామూలు బియ్యంతో కూడా చేసుకోవచ్చండి. బాస్మతి బియ్యమే వండాలని లేదు. ఇదిగోండి, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటాను. అలాగే కొంచెం ధనియాల పొడి, బాగా కలుపుకోవాలి. గ్లాసున్నర బియ్యంకి నీళ్ళు తక్కువ చూసుకొని వేయాలండి. గ్లాసున్నర వేయాలండి. 2 గ్లాసులు నీళ్ళు అయితే సరిపోతాయండి. బాగా వేగిందండి. నీళ్ళు వేసేసుకుందాం. ఇదిగోండి, ఈ గ్లాస్తో తీసుకున్నాను. బగారా రైస్, చికెన్ బగారా రైస్ ఎమ్మీ సండే స్పెషల్. నేనైతే 2 గ్లాసులు వేసుకున్నానండి ఈ బియ్యానికి. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. 2 వేసుకున్నాం కదండి, ఇంకొద్దిగా వేసుకుందామండి.
అలాగే సాల్ట్, సాల్ట్ లేకపోతే బిర్యానీ బాగోదండి. ఎంత మసాలా వేసినా బిర్యానీ బాగోదు. నేను కొంచెం చికెన్ మసాలా వేస్తానండి. ఇదిగోండి చికెన్ మసాలా, ఇదిగోండి కొంచెం అయితే వేస్తానండి. బగారా రైస్కి ఎక్కువ మసాలాలు పనిచేయవు, తక్కువ వేసుకుంటా. కుక్కరు విజిల్ పెట్టుకుందాం. ఒక్క విజిల్కి అయిపోద్దండి, ఒకే ఒక విజిల్కి అయిపోద్ది. పుదీనా మూత పెట్టేసుకుందామండి. చికెన్ చూద్దాం. చికెన్ ఫ్రై చేస్తానండి. నేనైతే కేజీ తీసుకున్నాను. ఇదిగోండి బగారా రైస్తో అర కేజీ చికెను, అర కేజీ లీవర్లు తీసుకున్నానండి. మాకు లీవర్లు అంటే చాలా చాలా ఇష్టం. చాలా బాగుంటుందండి. ఆరోగ్యానికి కూడా లీవర్లు చాలా మంచిది, గుండెకి కూడా చాలా మంచిదండి లీవర్లు. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగిద్దాం. ఆయిల్ వేసుకుందాం. ఇదిగోండి ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు వేసుకుందాం. చికెన్ ఫ్రై చేసుకుందామండి బగారా రైస్తో. టూర్ వెళ్ళేటప్పుడు ఇలా ప్లాన్ చేసుకోండి. బగారా రైసు, చికెన్ ఫ్రై. ఎక్కడికైనా మనం పిక్నిక్కి వెళ్ళేటప్పుడు కూడా ఇలా చేసుకొని పట్టుకెళ్ళిపోవచ్చండి చాలా ఈజీగా. చుట్టాలు ఎవరైనా వచ్చినా ఇలా చేసుకుంటే చాలా ఇష్టపడి అందరూ తింటారండి, ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై, బగారా రైసు. బాగా వేగాలి. వేగిన తర్వాత చికెన్ వేసుకుందాం. ఇదిగోండి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఫ్రెష్గా చేసుకున్నానండి ఇప్పుడేని. నేను ఎప్పుడు కూడా చికెను మటను వండేటప్పుడు ఫ్రెష్గా చేసుకుంటానండి అప్పటికప్పుడు. పచ్చివాసన పోయిన దాకా కొంచెం బాగా వేగించాలి. రెండు నెలలు అయిందండి చికెన్ తినడం మానేసాము. 2 నెలలు అయింది. కోళ్ళు చచ్చిపోతున్నాయి కదా జబ్బులు వచ్చి. ఇవాళ తీసుకొచ్చానండి. నేను అసలు తినలేదు 2 నెలల దాకా. చికెన్లో ఏమీ తినలేదండి. ఇవాళ తీసుకొచ్చాను చికెను. అల్లం వెల్లిపాయ ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. చికెన్ వేసేసుకున్నామండి. ఇదిగోండి కడిగి పెట్టుకున్నాను చికెను, వేసేసుకుందాం. చాలా బాగుంటుందండి ఎమ్మీగా. అలాగే సాల్ట్ కూడా వేసేసుకుందాం. చూసి వేసుకుందామండి, మళ్ళీ చూసి వేసుకుందాం. అలాగే సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు పసుపు వేసుకుందాం. ఇదిగోండి మరి మసాలా కారం ఎక్కువ పసుపు వేయకూడదండి, పసుపు వాసన వచ్చేస్తుంది. అలాగే కారం కూడా వేసుకుందాం. ఇదిగోండి కారం.
ఇదిగోండి చికెన్ ఫ్రై అవుతుంది చూడండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం, అలాగే ధనియాల పొడి. చాలా బాగుంటుందండి. కొద్దిగా సాల్ట్ తగ్గింది, కొంచెం సాల్ట్ వేసుకుందాం. అలాగే కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా. ఆహా, ఎంత బాగుందండి. గుమ మంచి వాసన వచ్చేస్తుందండి. చాలా బాగుంది. నోరు ఊరిపోతుందండి. ఎప్పుడా అప్పుడా అన్నట్టు ఉందండి. వెంటనే తినేద్దామండి. బగారా రైస్ కూడా అయిపోయింది, మీకు చూపిస్తాను. ఎమ్మి ఎమ్మి. అలాగే చికెను, ఇదిగోండి చికెన్ మసాలా కూడా వేస్తాను. ఇదిగోండి, చాలా బాగుంటుంది. పసి అలాగే గరం మసాలా పొడి అండి. ఇది ఇంట్లోనే తయారు చేసిన గరం మసాలా పొడి. చెక్క, దాల్చిన చెక్క, తర్వాత యాలకులు, గసగసాలు, లవంగీలు, స్టార్ పువ్వు అన్నీ వేసిన ఘాటు మసాలా అండి. ఎమ్మి అయిపోయిందండి. బౌల్లో తీసేసుకుందాం. కలర్ఫుల్గా ఎంత బాగుందండి. ఇదిగోండి చికెన్ ఫ్రై రెడీ. గుమ చూడండి ఎంత బాగుందో, ఎంత స్పైసీగా, ఎంత అందంగా, ఎంత బాగుందండి. చాలా బాగుంది. తినడానికి కూడా రుచిగా ఉంటుందండి తినడానికి. ఎమ్మిగా. పచ్చిమిరపకాయలు ముందుగా వేసుకుంటే మెత్తబడిపోతాయండి. లాస్ట్లో వేసుకోవాలి. లాస్ట్లో వేసుకుంటే బాగా మనం తినడానికి అన్నంతో, బగారా రైస్తో చాలా బాగుంటాయి. అలాగే అయిపోయిందండి. కొత్తిమీర వేసేసుకుందాం. ఇందాక కూడా వేసాను కదండి, మళ్ళీ వేస్తున్నాను. అయిపోయింది. బగారా రైస్ ఎలాగొచ్చిందో మీకు చూపిస్తాను. ఇదిగోండి. వావ్, చూడండి ఎంత అందంగా. చాలా బాగుందండి బగారా రైసు. ప్లేట్లో వేసి మీకు చూపించేస్తాను. ఇది కూడా అయిపోయిందండి. ఇదిగోండి బగారా రైస్, చికెన్ ఫ్రై. ఎంత బాగా వచ్చిందండి చికెన్ ఫ్రై. చూడండి, ఒక బౌల్లో తీసుకుందాం, ఒక ప్లేట్లో తీసుకుందాం. అలాగే రైతా అండి. ఇది రైతా, పెరుగు పచ్చడి అంటారు కదా, రైతా. చికెన్ ఫ్రై ఎమ్మి. బగారా రైస్ అండి. ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చిందండి. పొడి పొడిగా వచ్చింది బగారా రైస్. ఇదిగోండి బగారా రైసు, చికెన్ ఫ్రై. చూడండి ఎమ్మిగా ఎంత బాగుందో చూడడానికి. అలాగే రైతా అండి. ఇది టేస్ట్ చూద్దామండి ఒకసారి. ఆహా, మాటలు లేవండి. ఎంత బాగుందండి బగారా రైసు. ఎమ్మిగా చాలా బాగా పొడి పొడిగా వచ్చింది. చూడండి చాలా బాగుంది. ఇదిగోండి టమాటా, కీరా, ఉల్లిపాయ అండి నంచుకొని తినడానికి. చాలా బాగుంటుంది ఎమ్మిగా. ఇవాళ సండే స్పెషల్గా చేసుకున్నామండి మేము.
చికెన్ ఫ్రై ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి, ఎమ్మీగా. రైతా అండి ఇది. ట్రై చేస్తారా? నేనైతే సింపుల్గా చేశానండి. ట్రై చేస్తారా? మరెందుకండి ఆలస్యము, కిచెన్లోకి వెళ్ళిపోయి చేసేద్దామండి. ఇంకా చాలా బాగుంటుంది, చెయ్యండి ఇలాగా. ఇంటిల్లిపాది అందరూ తినండి. వీడియో నచ్చిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక లైక్ కొట్టండి అబ్బా. మీ లైక్ వల్ల కొంతమందికి రీచ్ అవుతుంది. మరొక వీడియోతో కలుస్తా. బాయ్ బాయ్.